ఈ పప్పుచారు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ వేరే పప్పుచారు గురించి అస్సలు ఆలోచించరు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఇంతకీ పప్పుచారు ఏంటో అందరికి అర్థమైనట్టుంది కదా. అదే చింతకాయ పప్పుచారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ టేస్ట్ ఎలా రావాలి ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక 200 గ్రాముల చింతకాయలను తీసుకుని వాటర్ వేసి వాటిని శుభ్రంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రబ్ చేసి వాష్ చేసుకోవాలి. చింతకాయల మీద చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ గా వాష్ చేసుకోవాలి. చింతకాయల సీజన్ వచ్చేసిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ చింతకాయ పప్పుచారు. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న చింతకాయల్ని ఒక కుక్కర్ లోకి వేసుకుని చింతకాయలు ములిగేంత వరకు వాటర్ వేసి లిడ్ పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది విజిల్ వచ్చేలోపు మరొక కుక్కర్ లో 1 కప్ కందిపప్పు తీసుకోవాలి. సుమారుగా వెయిట్ లో వచ్చేసరికి 200 గ్రాముల వరకు ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకుని కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న కందిపప్పులు మనం 1 కప్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. పప్పు మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనకి చింతకాయలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి. వీటిని బాగా మ్యాష్ చేసుకుని చింతకాయలను గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు వీడియోలో చూపించే విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ చింతకాయలో పల్పేమి రాకుండా హ్యాండ్ గాని స్ట్రైనర్ గాని అడ్డు పెట్టుకుని ఈ వాటర్ ని మాత్రమే మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులని బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతకాయ పప్పుచారు ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కల్పించుకున్న పప్పు మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని బాయిల్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరైతే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పప్పుచారు కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పప్పుచారుని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ గా ఎంతో రుచికరమైన ఈ చింతకాయ పప్పుచారు మనకి రెడీ అయిపోయింది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ, టేస్టీ, హోమ్లీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.